హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం చెప్పుకుంటాం కదా మన దేశం చాలా డెవలప్ అయింది అనేసి. అంటే మిగతా విషయాల్లో డెవలప్ అయిందో లేదో తెలియదు, కానీ పెళ్ళి, భార్యాభర్తల రిలేషన్షిప్ అనే దానిలో మాత్రం చాలా వరకు డెవలప్ అయిందని చెప్పొచ్చు. ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉందంటే, కొద్ది రోజుల వరకు ఏదో కాంట్రాక్ట్ చేసుకున్నట్లు, అంటే ఇన్ని రోజుల వరకు, ఇన్ని ఇయర్స్ వరకు మనం కలిసి ఉండాలి, ఇంత హ్యాపీగా ఉండాలి అని ఏదో ఒక అగ్రిమెంట్ రిలేషన్షిప్ లాగా అయిపోయిందే, కానీ ప్యూరిటీ అనేది మాత్రం ఏ రిలేషన్షిప్లో కనిపించడం లేదు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈరోజు చెప్పుకోబోయే స్టోరీ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. బాగా చదువుకొని మంచి జాబ్ చేసే అమ్మాయి ఒక అబ్బాయి లైఫ్లోకి వస్తే ఎన్ని సమస్యలు వస్తాయనేది ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీలో తెలుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, అస్సలు మిస్ కావద్దు. పూర్తిగా వినండి. స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నా స్టోరీస్ అనేవి చాలామందికి రీచ్ అవుతుంది. ఇక అసలు కథలోకి వెళితే, అతని పేరు వంశీ. నెల్లూరు దగ్గర ఒక పల్లెటూరు. అమ్మానాన్నలకు 2 కొడుకులు. వంశీ పెద్దవాడు, బాగా చదువుకున్నాడు. అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. వంశీ సొంతగా బిజినెస్ చేస్తున్నాడు, బాగానే సంపాదిస్తున్నాడు. ఇదిలా ఉంటే వంశీకి 7 సంవత్సరాల క్రిందట మ్యారేజ్ అయింది. వంశీ పెళ్లి విషయానికి వస్తే అతనిది ఒక లేట్ మ్యారేజ్. లైఫ్లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో తను సొంతగా బిజినెస్ ఏర్పాటు చేసుకునే వరకు పెళ్లి జోలికి పోలేడు. ఇక అతను తన సొంతగా బిజినెస్ ఏర్పాటు చేసుకొని ఒక సక్సెస్ని చూశాక పెళ్లి చేసుకునే సమయానికి అతని వయసు 35 సంవత్సరాలు. అసలే లేట్ మ్యారేజ్. ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వాళ్ళందరూ, ఏంట్రా ఇంత వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నావు అనే మాటలు బాగా వచ్చేవి. అలాంటి సమయంలోనే తన లైఫ్లోకి ఎలాంటి అమ్మాయి వస్తుందో ఏమో అని వంశీ చాలా కంగారు పడేవాడు. తన లైఫ్లోకి రాబోయే అమ్మాయికి మంచి జీవితాన్ని ఇవ్వాలని, ఏ విషయంలోనూ తనకు తక్కువ చేయకూడదని చాలా ఆశలు పెట్టుకొని ఉండేవాడు. అనుకున్నట్టుగానే వంశీకి 35 సంవత్సరాల వయసున్నప్పుడు బెంగళూరు నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది. అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. పేరు వైశాలి. వయసు 28 సంవత్సరాలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది. ఇద్దరికి ఈడు జోడు బాగా కుదిరింది. వంశీ వయసుకు తగ్గట్టుగానే ఆ అమ్మాయి వయసు కూడా బాగా సెట్ అయిపోయింది. లేట్గా పెళ్లి చేసుకుంటున్నా కానీ తనకు మంచి సంబంధం దొరికిందని ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వంశీ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. వంశీ పెళ్లికి ముందు ఎన్నో ఊహించుకొని, ఎన్నో ఆలోచనలతో పెళ్లి చేసుకుంటే, తను కన్న కలలకి, తన ఊహలకి ఏ మాత్రం అతని భార్య సెట్ కావడం లేదు. రోజంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వైశాలి ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. వంశీ తన బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. రాత్రికి ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. ఆకలేస్తుంది, వంట చెయ్యి అని వంశీ చెప్తే, నాకు ఓపిక లేదు, కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను, తిను అని ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంది. బయట ఫుడ్ నేను తినలేను, నా కోసం ఏదైనా వంట చేయంటే, వంట చేయడం నా వల్ల కాదు, నీకు ఓపిక ఉంటే నీ వంట నువ్వు చేసుకో అని చెప్తుంది. బెడ్రూమ్లోకి వెళ్ళాక వంశీ దగ్గరగా వెళ్తే, నా దగ్గరకు రాకు, నాకు కొంచెం ప్రైవసీ కావాలి, కొంచెం దూరంగా ఉండు అని చెప్తుంది. వంశీ ఎప్పుడైనా బయటకు తీసుకెళ్తాను రా అంటే వెళ్ళేది కాదు. నీ షాపింగ్ నువ్వు చూసుకో, నన్ను పిలవకు, నేను నిన్ను పిలవను, నువ్వు నన్ను పిలవకు, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వుండు, నీ లైఫ్లోకి నేను ఎంటర్ కాను, నా లైఫ్లోకి నువ్వు ఎంటర్ కాకు, ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, నీకు నేను ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టను, నువ్వు కూడా నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఎంతసేపు ఎందుకు బయట ఉన్నావు అని నేను నిన్ను క్వశ్చన్ చేయను, నువ్వు కూడా నన్ను క్వశ్చన్ చేయకు, నువ్వు ఎవరితో మాట్లాడినా, ఎవరితో బయటికి వెళ్ళినా నేను నిన్ను అడగను, అలాగే నువ్వు కూడా నన్ను అడగకూడదు అని లేనిపోయిన కండిషన్స్ పెడుతుంది. వంశీకి ఇదంతా ఏమీ అర్థం కాలేదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? భార్యాభర్తలు అన్నాక ఇలాగే ఉంటారా? ఒకరి విషయాలు ఒకరు పట్టించుకోకుండా ఉంటే ఆ లైఫ్ ఏం బాగుంటుంది చెప్పు? నీకు నచ్చినట్టు నువ్వు ఉండడానికి, నాకు నచ్చినట్టు నేను ఉండడానికి ఇక మన ఇద్దరికి పెళ్ళెందుకు?
పెళ్ళంటే అది కాదు కదా, నన్ను నువ్వు కేర్ చేయాలి, నిన్ను నేను కేర్ చేయాలి. ప్రతి విషయాన్ని ఇద్దరు ఒకరికొకరు పట్టించుకుంటూనే ఉండాలి. పట్టనట్టు ఉంటే ఆ లైఫ్ ఏం బాగుంటుంది అని చాలాసార్లు చెప్పి చూశాడు. నాకు అలా ఒకరినొకరు కండిషన్స్ పెట్టుకోవడం, క్వశ్చన్ చేసుకోవడం నచ్చదు వంశీ. కావాలంటే నీకు ఎంత ఫ్రీడమ్ కావాలో అంత ఫ్రీడమ్ ఇస్తాను. నీ లైఫ్ నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, అంతేకాని నా కోసం నాకు తగ్గట్టు నీ లైఫ్ని మార్చుకోకు అని చెప్పేది. సరే పోనీలే, తనని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్నట్లు నేను తనకి కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చాను. నేను ఎక్కడికి పిలిచినా వచ్చేది కాదు. లాస్ట్కి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదైనా జరుగుతున్నా కానీ ఇన్వైట్ చేస్తే వచ్చేది కాదు. నేను పెళ్ళయ్యుండి కూడా ఒంటరిగా పెళ్లి కాని వాడిలాగానే బయటకు వెళ్ళేవాడిని. బెడ్రూమ్లోకి వెళ్ళాక ఎప్పుడైనా నాకు తనతో రొమాన్స్ చేయాలనిపిస్తే నాకు సపోర్ట్ చేసేది కాదు. అదే తనకు రొమాన్స్ చేయాలనిపిస్తే తనంతట తాను వచ్చి నాతో రొమాన్స్ చేసేది. ఫ్రెండ్స్ అందరి మధ్య, రిలేటివ్స్ మధ్య ఉన్నప్పుడు నన్ను అరే ఒరే అని పిలిచేది. నాకు చాలా ఇన్సల్టింగ్గా అనిపించేది. తర్వాత నా ఫ్రెండ్స్ చాలాసార్లు అడిగారు, ఏంట్రా నీ వైఫ్ నీకు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా అరే ఒరే అని పిలుస్తుంది అని చాలామంది ఇన్సల్ట్ చేశారు. ఆ విషయం కూడా నేను తనకి చాలాసార్లు చెప్పి చూశాను. నేను అరే అని ప్రేమతో పిలుస్తాను. నీకు ఇష్టం ఉంటే తీసుకో, లేదంటే లైట్ తీసుకో, వదిలేసేయి, దాని గురించి ఎక్కువ ఆర్గ్యూ చేయకు అని చెప్పేది. ఎంత చెప్పినా మళ్ళీ జనంలో ఉన్నప్పుడు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నన్ను అరే ఒరే అనే పిలిచేది. ఆకలేస్తుంది అంటే నా కోసం ఏ రోజు వంట చేసేది కాదు. తనకు ఎప్పుడైనా ఏదైనా వంట చేసుకోవాలనిపిస్తే తానంతట తాను వంట చేసుకొని తినేది. మరి నువ్వు చేసుకుంటున్నావు కదా, నా కోసం ఎందుకు చేయవు అని అడిగితే, నేను ఆల్రెడీ చేసి పెట్టాను, నీకు ఇష్టం ఉంటే తిను, లేకపోతే వదిలేసేయి, అంతేకాని నాతో ఆర్గ్యూ చేయకు అనేది. ఏ రోజు నాకు కావాల్సింది నాకు వండి పెట్టలేదు. ఎప్పుడు చూసినా ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే వాళ్ళం. ఇది ఇలా ఉంటే ఫ్యామిలీ విషయానికి వస్తే వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు నేను దగ్గరుండి మరి వాళ్లకు మర్యాదలు చేస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఎన్ని రోజులుంటే అన్ని రోజులు వాళ్ళతోనే నేను టైం స్పెండ్ చేసేవాడిని. కానీ మా అమ్మా నాన్నలు వస్తే మాత్రం ఆ అమ్మాయి కనీసం వాళ్ళ పక్కన కూర్చొని ఒక్క 10 నిమిషాలు కూడా మాట్లాడేది కాదు. వాళ్ళు వచ్చారంటే చాలు, బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి ఏదో ఫ్రెండ్స్కి చెప్పినట్టు హాయ్ అని చెప్పి ఇక వెళ్ళిపోయేది. మా అమ్మా నాన్నలు వచ్చారు, ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉండొచ్చు కదా, లీవ్ పెట్టొచ్చు కదా అని చాలా బ్రతిమాలేవాడిని. అయ్యయ్యో అదంతా కుదరదు, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, నేను వెళ్లాల్సిందే అని చెప్పి వాళ్ళను ఏమాత్రం పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోయేది. వచ్చిన వాళ్లకు వంట చేసి పెట్టకుండా ఆఫీసులో కూర్చొని వాళ్లకు ఆఫీస్ నుంచే స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టేది. మా అమ్మా నాన్నలు వచ్చారు, కనీసం ఒక్క పూటైనా నీ చేత్తో వాళ్లకు వండి పెట్టొచ్చు కదా అని అడిగేవాడిని. నువ్వు చూస్తున్నావు కదా నేను ఎంత బిజీగా ఉన్నానో, అయినా నువ్వు చాలా సంతోషపడు నేను చేసే పనికి. నేను ఆఫీస్లో ఉండి కూడా మీ అమ్మా నాన్నల కోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టాను. ఇలా ఎవరైనా చేస్తారా చెప్పు? నా డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ ఫుడ్ ఆర్డర్ పెట్టాను కదా, ఇక ప్రాబ్లం ఏంటి? వైశాలి ప్రవర్తనకైతే మా అమ్మా నాన్నలు షాక్ అయిపోయారు. ఒక్క పూటకే వాళ్లకు వైశాలి అంటే ఏంటో అర్థమైపోయింది. ఇక ఆ రోజు నుంచి మా అమ్మా నాన్నలు నన్ను కలవడానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. వచ్చినా కానీ వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఒక రకంగా వాళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను చూసి బాధపడాల్సిందే తప్ప వాళ్ళేం సంతోషంగా ఉండేవాళ్ళు కాదు. లాస్ట్కి వాళ్ళకి తినడానికి తిండి కూడా ఆన్లైన్ నుంచే ఆర్డర్ పెట్టేది. ఇక అలాంటప్పుడు వాళ్ళు వచ్చి కూడా ఏం సుఖం? వాళ్ళతో కూర్చొని 10 నిమిషాలు కూడా టైం స్పెండ్ చేసేది కాదు. వాళ్ళకే అనిపించేది ఎందుకు వచ్చామా, అసలు ఎందుకు నా కొడుకుని ఈ పరిస్థితిలో చూస్తున్నామా అని. దాంతో మా అమ్మా నాన్నలు కూడా నా దగ్గరకు రావడం మానేశారు. అలా 7 సంవత్సరాల నుంచి ఇవన్నీ భరిస్తూ వచ్చాను. ఇప్పుడు నా వయసు 42 సంవత్సరాలు, తన వయసు 35 సంవత్సరాలు. అసలే మాది లేట్ మ్యారేజ్. పైగా మాతో పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు. ఇంత వయసు వచ్చినా కానీ మాకు ఇంకా పిల్లలు పుట్టలేరు. ఈ విషయం గురించి తనతో చెప్పి చూస్తే, ఇప్పుడు ఏమైందని వంశీ, పుట్టే టయానికి పుడతారు, తొందర ఏముంది అంటూ కొట్టిపడేసేది. నా వయసేమో 42 సంవత్సరాలు. నా వయసు అయిపోతుందని నాకు చాలా కంగారుగా ఉంది. పిల్లల గురించి అడిగితే కొట్టిపడేస్తుంది. అసలు నాతో సరిగా సంసారం చేస్తే కదా పిల్లలు పుట్టడానికి. ఎంతని భరించాలి? తనకి అన్ని విధాలుగా నచ్చ చెప్పి చూశాను. ఏమాత్రం నా మాట పట్టించుకునేది కాదు. ఏమన్నంటే నువ్వు ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వు, నీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ నేను పెట్టడం లేను అనేది.
అలా 7 సంవత్సరాల నుంచి తనని భరిస్తూనే వచ్చాను. ఇంకా భరించడం నా వల్ల కాలేదు. చూసి చూసి ఒకరోజు తనని ఎంతో బ్రతిమాలుకొని నా ఫ్రెండ్ ఒకరిని అర్జెంటుగా కలిసేది ఉంది, ఒక్క 10 నిమిషాలు తనని కలిసొద్దాంరా అని తనని ఎంతో బలవంతం చేసి ఫ్రెండ్ దగ్గరకు అన్నట్టు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాను. డాక్టర్తో తనని మాట్లాడించాను. నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా వంశీ, ఎందుకు నువ్వు ఇలా డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చావు అని డాక్టర్ ముందే నా మీద కోపం పడింది. అసలు పిచ్చి నాకు కాదు, నీకు పిచ్చి. నిజంగా ఎంత పిచ్చి అంటే నీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చి నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అని ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా ఫ్రీగా వదిలేస్తే అది యూజ్ చేసుకోవడం నీకు రాక ఇలా నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకొస్తావా? అసలు నీకేమైనా కొంచెమైనా మెచ్యూరిటీ ఉందా? మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నావా నువ్వు అంటూ చెడామడా తిట్టింది. డాక్టర్ కూడా ఆమెకు చాలా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ మాత్రం డాక్టర్ మాట వినకుండా అక్కడి నుంచి బిర్రున లేచి తిరిగి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత నాతో చాలా పెద్ద గొడవే పెట్టుకుంది. ఒక మెచ్యూరిటీ లెవెల్ లేని మనిషిని నేను పెళ్లి చేసుకున్నాను, నీకు వయసు వచ్చింది కానీ నీ దగ్గర ఏమాత్రం మెచ్యూరిటీ లెవెల్స్ లేవు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడింది. ఇవన్నీ భరించడం నా వల్ల కావడం లేదు. పోనీ ఇక వద్దు అని తనకి విడాకులు ఇద్దామనుకుంటే తను లేకుండా నేను ఉండలేను. నాకు లేటుగా పెళ్ళైనందుకో లేకపోతే మరి ఇంకేదైనా కారణమో తెలియదు కానీ తనని నేను చాలా ఇష్టపడుతున్నాను. తనకు మంచి జీవితాన్ని ఇవ్వాలి, తను కోరిందల్లా ఇవ్వాలి అని చాలా ఆశపడ్డాను. కానీ ఇక్కడ చూస్తే తను ఇండిపెండెంట్గా జాబ్ చేసుకుంటూ బ్రతుకుతుంది. నా నుంచి ఒక్క రూపాయి అడిగేది కాదు, నేను ఇచ్చినా తీసుకునేది కాదు. బయటకు వెళ్దాం రమ్మని పిలిస్తే నాతో బయటకు వచ్చేది కాదు, ఎప్పుడూ తన ఫ్రెండ్స్తోనే వెళ్ళేది. పోనీ తన ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు నేను వస్తానంటే నన్ను పిలిచేది కాదు. ఏంటో ఈ జీవితం నాకు ఏమీ అర్థం కావడం లేదు. కావాల్సినంత డబ్బు ఉంది, మంచి బిజినెస్ చేస్తున్నాను, మా ఇంట్లో అమ్మా నాన్నలు కూడా ఎలాంటి ప్రెషరు పెట్టరు, అంతా బాగానే ఉంది కదా, మంచి లైఫ్ బ్రతకాలనుకుంటే ఎందుకు తను ఇలా ప్రవర్తిస్తుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు. చూస్తూ చూస్తూ తనని నేను వదులుకోలేను, తను లేకుండా నేను బ్రతకలేను. అలా అనేసి ఈ లైఫ్ బ్రతకడం నాకు కష్టంగానే ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కాక నరకం అనుభవిస్తున్నాను. ఒకవైపు పిల్లలు కాలేదనే టెన్షన్ నాలో ఎక్కువైపోతుంది. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది, నేను ఒక మనిషిని పెళ్లి చేసుకొని మనిషితో సంసారం చేస్తున్నానా లేక రోబోతో సంసారం చేస్తున్నానా అని. ఏదేమైనా కానీ నాలాంటి కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. మరొక కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.